విశ్వానికి ఇష్టాలు అయిష్టాలు అనేవి ఏవీ ఉండవు. ఇష్టము అంటే ఒకరిని ఎక్కువగా చూడటం, అయిష్టం అంటే ఇంకొకరిని తక్కువగా చూడటం. గాలి, వెలుతురు, నీరు, నిప్పు అందరికీ సమానంగానే ఉంది. అంటే భగవంతుడికి అందరిపైన సమదృష్టే ఉందని అర్థం. అయితే దీనికి ఉదాహరణగా గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం అనే పద్యం గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఆయన కవితలో గబ్బిలం గురించి అందమైన వర్ణన ఉంటుంది. శ్రీచందనం ఎంత పరిమళాన్ని ఇస్తుందో ఆ గబ్బిలం నుంచి వచ్చే వాసన కూడా అంత పరిమళభరితంగా ఉందని చెప్తారు. ఈయన గబ్బిలాన్ని ఎందుకు తీసుకున్నారంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పక్షిని మనం ఆదరిస్తాం. రామచిలుక, నెమలి, హంస, పావురం ఇలా ఒకటేంటి అన్ని పక్షులను చూసి మనం మురిసిపోతాం. ఆఖరికి కాకిని కూడా పెద్దల కార్యక్రమాలప్పుడు పిలిచి భోజనం పెడతాం. కానీ ఈ గబ్బిలాన్ని చూస్తేనే అశుభం అని భావిస్తాం. అలాంటి ఈ గబ్బిలంతోటే గుర్రం జాషువా గారు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి సందేశాన్ని పంపిమన్నారు. ఎక్కడో మన భారతదేశ పటంలో కింద ఉన్న తంజావూరు నుంచి పటంలో పైన ఉన్న కైలాసం వరకు పంపించారు. అంటే మధ్యలో నెల్లూరు, హంపి, గుంటూరు, విజయనగరం, ద్రాక్షారామం, బొబ్బిలి, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి కైలాసం. అంటే ఎక్కడో అడుగున కుంగిపోయిన మనుషుల ఆలోచనలు నిచ్చెనలాగా ఎదిగి ఊర్ధ్వలోకాలకు చేరాలన్నదే ఆయన కోరిక. అయితే మనకి కలలో కనిపించినా కూడా అశుభం అనుకునే ఈ గబ్బిలాన్ని పరమేశ్వరుడు తన గర్భగుడిలో కూడా రాణిస్తాడు. ఎందుకంటే ఆయన ఉండేదే శ్మశానంలో. ప్రమదగణాలు, జంతువులు ఇలా సమాజంలోంచి వెలివేసిన పక్షులు, జంతువులు అన్ని ఆయన సన్నిధికే చేరుతాయి. అంటే ఇవన్నీ బడుగు బలహీన వర్గాలకు చెందినవి అని ఆయన అర్థం. అయితే ఆయన ఉద్దేశము ఈ గబ్బిలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పరమేశ్వరుడి చెవులో సందేశాన్ని అందిస్తుంది అని ఆయన నమ్మకం. ఎందుకంటే గబ్బిలము తలకిందులుగా వేళ్లాడుతుంది. ఆయన గబ్బిలానికి ఇంకో సందేశాన్ని కూడా ఇస్తారు. నువ్వు పరమేశ్వరుడి దగ్గరికి ప్రయాణించేటప్పుడు నీకు మధ్యలో కొన్ని పవిత్ర నదులు కనిపిస్తాయి. పెన్న, కృష్ణ, గోదావరి, ఇంకా శివుడికి అత్యంత ప్రీతికరమైన గంగా. వీటన్నిట్లలో స్నానం చేసి వెళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనుషులు ఎవరైనా నిన్ను ఆపితే, గంగలో, గోదావరిలో మునిగొచ్చాను, నా పాపాలు, నా మైల అంతా పోగొట్టుకున్నానని ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే అంత కలుషితమైన మనుషుల పాపాలే పోగొట్టిన నదులు చిన్న పక్షివి. నీ పాపం పోగొట్టడం వాటికి ఏం పెద్ద శ్రమ కాదు. ఆ తర్వాత సరిగ్గా శివలింగం పైన తలకిందులుగా వేళ్లాడినప్పుడు నీ నోరు సరిగ్గా పరమేశ్వరుడి చెవు దగ్గర అందేటట్టుగా పెట్టు. అప్పుడు ఆయనని ఇలా అడుగు, ఎంతో మంది అంటరాని వాళ్ళని, దళితులని, బలహీనులని హక్కున చేర్చుకున్న నీకు అంటరానితనం అంటలేదు. ఇంకా నువ్వు పూజింపబడుతున్నావు. కానీ మేము ఎప్పటికీ ఇలాగే మిగిలిపోయాం. మా జీవితాలకి ఉద్ధరింపు ఉందా లేదా అని స్వామిని అడుగు అని చెప్తారు. ఇలా ఆయన కవితలో గబ్బిలం యొక్క ప్రయాణాన్ని సౌత్ నుంచి నార్త్ వైపుగా, అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒక్కొక్క ప్రాంతంలో మన హెరిటేజ్ ని వర్ణిస్తూ గబ్బిలం యొక్క ప్రయాణాన్ని విజయవంతం చేస్తారు. ఇక కథలోకి వెళ్దామా? ఒక గ్రామంలో సాంబయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.